హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా, యూబర్, ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు వచ్చేసి మనం క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా అనేది మీకు లైవ్లో డ్యూటీ చేసి మరీ చూపిస్తాను. ఈరోజు వచ్చేసి నైట్ డ్యూటీ మనది. నైట్ డ్యూటీ ఎక్కాను. నైట్ వచ్చేసి 12కి ఎక్కాను. అర్ధరాత్రి 12 గంటలకి అయితే ఎక్కాను. చూద్దాం మరి. ప్రజెంట్ అయితే మనకు ఆల్రెడీ 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. టైం వచ్చేసి 1:10 అవుతుంది. 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ప్రజెంట్ వచ్చేసి మనం యాప్రాల్లో ఉన్నాము. ఒకటి ర్యాపిడోలో, ఒకటి ఓలాలో అయితే కంప్లీట్ అయింది. చూపిస్తా చూడండి. ఆ 2 రైడ్స్లో మనకి ఎంత పేమెంట్ వచ్చింది అనే మీకు చూపిస్తాను. ఎన్ని కిలోమీటర్లు తిరిగాను, మైలేజ్ ఎంత వచ్చింది అనేవి మీకు చూపిస్తాను. లైవ్లో ఉందగా. ఓకే, అయితే ఇప్పుడైతే అవి 2 రైడ్స్ అని మీకు చూపిస్తా చూడండి. కిలోమీటర్స్ వచ్చేసి 33 కిలోమీటర్స్ తిరిగాము. మైలేజ్ వచ్చేసి 20 వరకు ఇచ్చింది. ఇది ఫిక్స్డ్ కాదు, చేంజ్ అవుతుంది. మళ్ళీ చూద్దాం. ఫస్ట్ రైడ్ వచ్చేసి ర్యాపిడోలో పడింది మనకి. పికప్ వచ్చేసి 2.8 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 16 కిలోమీటర్స్ డ్రాపు. ఇది కోంపల్లి నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి వెస్ట్ మారేడుపల్లి డ్రాపు. దీనికి వచ్చేసి 268 రూపీస్ అయితే ఇచ్చిండు. 16.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 30 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి మనకి. 268 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. దాని తర్వాత వచ్చేసి ఓలాలో ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది మనకి. ఇది వచ్చేసి వెస్ట్ మారేడుపల్లి నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి యాప్రాలు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 181 రూపీస్. దాంట్లో నుంచి డొనేషన్ వచ్చేసి 1 రూపీ కట్ అయింది. జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్ అయితే కట్ అయింది. మనకు వచ్చేసి 180 రూపీస్ అయితే ఇచ్చింది. 9.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 19 మినిట్స్ అయితే టైం పట్టింది. ప్రజెంట్ ఉన్న నైట్ కదా, ట్రాఫిక్ అయితే ఏముండదు. రైడ్స్ పడితే పట్టాపట్ కొట్టుకుంటూ పోవడమే, కానీ రైడ్స్ పడట్లేదు. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది. ఆ లోపు మీరు కూడా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకు లైక్ చేయండి. వీడియోకు లైక్ చేసినట్టయితే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను పెట్టబోయే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే పర్ డే మనకి ఎంత వస్తుందే ఇన్కమ్, పర్ మంత్ అనేది ఎంత వస్తుందే, వచ్చిన దాంట్లో డీజిల్ వెహికల్ మెయింటెనెన్స్ పోయి మనకి ఎంత మిగులుతుందే పర్ మంత్ అనేది కూడా మీకు లైవ్లో డ్యూటీ చేస్తూ మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే, ఎవరన్నా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది. అందరు అనుకుంటున్నారు ఎంత వస్తుంది ఏమో, కారు కొంటే కారు పెట్టుకుందాం, క్యాబ్ నడుపుకుందాం, బిజినెస్ ఎట్లుందో ఏమో అని అనుకుంటుంటారు. దాని గురించి, ఆ బిజినెస్ గురించి అయితే మనం వీడియో తీసనే పెడతాము. మీకు హెల్ప్ఫుల్గా అవుతుందని, మీకు ఒక హెల్ప్ చేసినట్లు అవుతుందని నేను వీడియోస్ అనేది తీస్తాను. ఓకే, మరి అయితే మనమైతే ఇప్పుడైతే నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ప్రజెంట్ వచ్చేసి టైం 120 అయ్యింది. నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం మరి. ఓకే, మరి నెక్స్ట్ రైడ్ ఏమన్నా పడ్డాకైతే మళ్ళీ అప్డేట్ చేస్తాను. లోపు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే వీడియోకి కూడా లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో వేరే వాళ్ళకు సజెస్ట్ అవుతుంది. అందుకు చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే, మరి అయితే మీకు మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పటికైతే మనకు టైం వచ్చేసి 5:40 అవుతుంది. రైడ్స్ అయితే బాగానే అయినాయి. ఇందాక అక్కడ కదా మీకు అప్డేట్ చేసింది యాప్రాలు. నెక్స్ట్ 1 2 3 4 5 6 రైడ్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా 6 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇందాక 2 రైడ్స్, ఇప్పుడు తర్వాత 6 రైడ్స్. అందులో వచ్చేసి 2 రైడ్స్ వచ్చేసి ర్యాపిడోలో, 4 రైడ్స్ వచ్చేసి ఓలాలోనే అయిపోయినాయి. అమౌంట్ అయితే తక్కువే ఇస్తుండు. 15 రూపీస్ 16 రూపీస్ ఇస్తుండు. కిలోమీటర్ 20 రూపీస్కి అయితే ఏమి ఇవ్వలేదు. చూపిస్తే చూడండి మీకు. ఇదిగోండి, ఇప్పుడు వరకు తిరిగిన కిలోమీటర్స్ 143 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి పర్ లీటర్ వచ్చేసి 20 ఇచ్చింది. ఈరోజు నైట్ కదా, ట్రాఫిక్ ఏం లేదు కదా, అందుకు ఎక్కువ ఇచ్చింది. మైలేజ్ బాగానే ఇచ్చింది 20 ఈరోజు. ఇందాక యాప్రాల్ నుంచి ఒకటి మనకి ర్యాపిడోలో పడింది.
అని నాన్ ఏసీ ట్రిపులే. 2.7 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 8.7 కిలోమీటర్స్. ఇది కౌకూర్ నుంచి పికప్ యాప్రాల్లో ఉన్నప్పుడు. దీనికి వచ్చేసి 8.7 కిలోమీటర్స్, 196 రూపీస్ అయితే ఇచ్చిండు. 16 మినిట్స్ టైం పట్టింది. 22 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. దాని తర్వాత వచ్చేసి ఇది కోంపల్లి నుంచి పికప్ 2.6 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 13.2 కిలోమీటర్స్ డ్రాప్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 275 రూపీస్ అయితే ఇచ్చిండు. దీనికి 20 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 23 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. ఈ ర్యాపిడోలో వచ్చేసి 739 రూపాయలు అయితే అయ్యింది. ఓలాలో చూద్దాం ఇంక ఇప్పుడు. ఇందా తిరుమలగిరిలో డ్రాప్ చేశాక రామకృష్ణాపురం గేట్ కాడ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 188 రూపీస్, దాంట్లో జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 179 రూపీస్ అయితే ఇచ్చిండు. 7.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 18 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కోంపల్లి డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 316, 316 రూపాయలు. దాంట్లో నుంచి ఎక్కువే కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 20 రూపీస్ కట్ చేసిండు. ఓల్డ్ హబ్ ఫీజు వచ్చేసి 40 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 255 రూపీస్ అయితే ఇచ్చిండు. 13.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 23 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. ఈ రైడ్ అయిపోయాక మరి కోంపల్లి నుంచి సికింద్రాబాద్ మళ్ళీ పడింది. అది ఓలాలో పడింది. ర్యాపిడోలో పడింది. చూపించాను కదా, ర్యాపిడోలో ఒకటి కోంపల్లి నుంచి సికింద్రాబాద్ అని. అది అయిపోయినాక మళ్ళీ సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలి పడింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 341 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 16 రూపీస్ అయితే కట్ చేసిండు. ఓలా హబ్ ఫీజ్ 30 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 19.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 323 రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చిండు. 28 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి హైటెక్ సిటీ నుంచి పికప్, గచ్చిబౌలిలో డ్రాప్ చేశాను కదా. దాని తర్వాత హైటెక్ సిటీ మైండ్ స్పేస్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి సూరారం డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 309 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 16 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనం వచ్చేసి 17 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 31 మినిట్స్ అయితే టైం పట్టింది. 334 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది మనకి 17 కిలోమీటర్స్కి. అంటే దాదాపు 19 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 31 మినిట్స్ అయితే టైం పట్టింది. అంతే. ఇంకా దీని ఓలాలో వచ్చేసి 1274 రూపాయలు అయింది. ర్యాపిడోలో వచ్చేసి 739 రూపాయలు అయితే అయ్యింది. మొత్తం వచ్చేసి 2000 దాకా అయితే అయినాయి. తిరిగిన కిలోమీటర్స్ 143 కిలోమీటర్స్ తిరిగాము. 2000 అమౌంట్ అయితే అయ్యింది. కిలోమీటర్ 15 రూపీసో 14 రూపీసో పడ్డది ఈరోజు. కిలోమీటర్ తక్కువ రేట్ పడ్డది కానీ మైలేజ్ అయితే కొంచెం బాగానే ఇచ్చింది. ఓకే, మరి అయితే ఇప్పుడైతే లాగౌట్ చేసేసిన కోంపల్లికి వచ్చేసిన సూరారం నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనము 12కి లాగిన్ అవుదాం. 12కి లాగిన్ అయ్యి ఒక 1500 చేసుకుందాం. 1000 రూపీస్ అయితే అవుతుంది డీజిల్కి. ఉన్న డీజిల్కి 1000 రూపీస్ వరకు అయితే అవుతుంది. ఓకే, మరి అయితే 12కి 1కి అట్లా లాగిన్ అయ్యి మిగతా బ్యాలెన్స్ క్లోజ్ చేసేసి 4 కల్లా క్లోజ్ చేసేద్దాం. ఈరోజు ఈవినింగ్ 4కి క్లోజ్ చేసేసి 6 కల్లా మీకు అనే వీడియో అనేది వచ్చేస్తుంది. మార్నింగ్ నైట్ అయితే 12కి లాగిన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి 5:30కి అయితే డ్రాప్ అయిపోయింది. 12, 1, 2, 3, 4, 5, 6, 7 12, 1, 2, 3, 4, 5, 6 అంటే 6 అవర్స్ అయితే డ్యూటీ చేశాను. ఇప్పుడు ఉన్న ఈవినింగ్ 12కి లాగిన్ అవుదాం. 12కి 1కి అట్లా లాగిన్ అయ్యి మిగతా బ్యాలెన్స్ కూడా క్లోజ్ చేసేసుకుందాం. ఇంకో 1000 రూపీస్ టార్గెట్ పెట్టుకుందాం. 3000 అయినాక క్లోజ్ చేసేద్దాం. ఓకే, మరి అయితే ఇప్పటికైతే 6 అవర్స్ అయితే డ్యూటీ చేసాము, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి అయితే మళ్ళీ అయితే మీకు అప్డేట్ చేస్తాను. నేను లాగిన్ అయ్యేటప్పుడు అప్డేట్ చేస్తాను. ఓకే, మరి పెట్టేస్తున్నా. బాయ్ అందరికీ. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ లాగిన్ చేసేటప్పుడు కలుద్దాం. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఆలోపు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి కూడా లైక్ చేయండి. ఓకే, మరి అయితే